Hi, welcome to my channel. This is Siri Challa. ఈరోజు వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మీ అందరికీ నేను యూఎస్ వెళ్తున్నా అండ్ ప్యాకింగ్ అవుతుందన్నమాట ప్రస్తుతానికి. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఉంచాను. ఏమేమి నేను తీసుకెళ్తున్నాను అనేది నేను నైటే పెట్టేసి ఉంచాను. సో దట్ ఈజీ అయిపోతుంది కదా అన్నీ పెట్టేసి ఉంచితే అని చెప్పి, అంటే ఈజీగా డంప్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా బ్యాగ్లో అని చెప్పి ఇట్లా అన్నీ పెట్టించాను. చూపిస్తాను మీకు ఏమేమి పెట్టుకున్నాను, ఎట్లా పెట్టించాను. సో నాకు అవసరమయ్యే కుర్తీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి తీసుకుపోయే కొన్ని సామాన్లు అండ్ ఇవి నేను తీసుకెళ్ళే జ్యువెలరీ, కొన్ని శారీస్ అవన్నీ పెట్టిన. సో ఇప్పుడు అమ్మ ప్యాక్ చేస్తుంది. ఇవన్నీ నేను వదిన ఇంకా అలేఖ్య కూర్చొని ప్యాక్ చేసినాం. అండ్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళేవే, ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చినమాట, సైడ్ స్టిచ్చింగ్కి. సో అవన్నీ తెచ్చుకోవాలి, తీసుకెళ్ళాలి, ఐ మీన్ తీసుకెళ్ళడానికి. చెప్పు మరి. హాయ్. ఇలా తీసుకొస్తా. తీసుకొస్తా. థ్యాంక్ యూ బేబీ. నువ్వు పెడతావా? అమ్మో ఇంకా చాలా టైం ఉంది శ్రీత. ఇవన్నీ ఫోల్డ్ చేస్తున్నావు, అన్నీ అవన్నీ పెట్టి ఉన్నాయి, మనం వేరే బ్యాగ్ లో పెడతాం. ఓకే, ఇప్పుడు దాంట్లో కొన్నే పెడదాం, సరేనా? కొన్ని పెట్టి పెద్ద బ్యాగ్ పైన ఉంది చూడు అక్కడ, అవి నాన్న తీసుకొస్తాడు కిందికి, అప్పుడు పెడదాం. ఓకేనా? ఇప్పుడు ఉండండి, నేను నువ్వు హెల్ప్ చేస్తున్నట్టు కాదు, ఇప్పుడు ఇదన్నీ తీసేస్తున్నావు. హెల్ప్ అన్నది దీన్ని డబల్ పని చేస్తున్నావు. ఇవి కట్ చేయలేదు అప్పుడు వచ్చినప్పుడు చేయాలి. సో ఈ బ్యాగ్లో జస్ట్ నైట్ డ్రెస్సెస్ అండ్ కొన్ని జీన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళంగానే వేసుకోవడానికి. ఇది నా దగ్గరే ఉండే బ్యాగ్ కాబట్టి, క్యాబిన్ బ్యాగ్ కాబట్టి కొన్ని పెట్టుకున్నా. 7 kgs అంటే అది అయిపోతాయి. ఇంకా ఈ బ్యాగ్ అంతుంది వెయిట్. సో ఏమన్నారంటే ఇంట్లో ఒక బ్యాగ్ ఫస్ట్ 1:30 టైం, మధ్యాహ్నం 1:30 లోపు ఆ బ్యాగ్ని తీసుకొని కార్లో పెట్టాలి అని చెప్పి అన్నారు. ఏమంటారు, వరప్రయాణమా? వరప్రయాణం చేయాలి అంటే. సో తొందరగా ఆ బ్యాగ్ ప్యాక్ చేసేసినాం. మళ్ళీ శ్రీకాంత్ అని వచ్చిన తర్వాత వేరేవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తాడు, ఫాల్గా చేసేస్తాడు. సో అది ఈ బ్యాగ్ అయితే ఫస్ట్ తీసుకెళ్ళి పెట్టేస్తాం. నీ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావా? నువ్వు వస్తున్నావు కదా యూఎస్కి, వస్తున్నావా? మరి బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయిందా? కాలే, ఎవరు చేస్తారు మరి? బట్టలు తెచ్చుకోవా యూఎస్కి? మరి అక్కడ మామ వాళ్ళు కొనిపిస్తారు నీకు, ఓకేనా? అక్కడ కొనుక్కుంటావా? శ్రీత కూడా వస్తా అంటుంది. బ్యాగ్లో ఏం ప్యాక్ చేసుకోవాలి. చేసుకుంటున్నావా ప్యాకింగ్? మరి చెప్పు, ఎవరు చేస్తారు మరి నీకు ప్యాకింగ్? నీకు కూడానా? అమ్మ ఎక్కడ పోయింది? సో ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ చేయాలన్నమాట, చేస్తున్నాం ఇప్పుడు మేము. నా డ్రెస్సెస్ అన్నీ అలేఖ్య వచ్చేసి, పాపం నా బ్యాగ్స్ పైన ఉండే. నా వాయిస్ వినిపిస్తుందా? నా బ్యాగ్స్ పైన ఉండే, అవి దుమ్మంటే నేను ఇప్పుడు తుడుస్తుంది బ్యాగ్స్ అన్నీ కూడా. నేనేమో సైడ్ కుట్లేయించుకోవడానికి, టాప్స్ అన్నీ లూజ్ అయితే కుట్లేయించుకోవడానికి ఇచ్చిన టైలర్కి ఇప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ పెట్టాలి దాంట్లో. మా అన్నయ్య వాళ్ళు ఇవన్నీ విషయం ఏమంటారు తెలుసా? ఏం సిరి ఇంతేనా, అబ్బా గ్రేటే, ఫస్ట్ టైం ఇంత తక్కువ తీసుకెళ్తున్నావు అంట. ఇవన్నీ అందులో పెట్టినాక వెయిట్ చూసినాక అప్పుడు మాట్లాడాలి వారు చెప్పి అనుకుంటుండే. చూద్దాం ఎన్నెన్ని అవుతాయో. యాక్చువల్లీ నేను ఏమేమి తీసుకెళ్తున్నాను తెలుసా? శారీస్ చూపిస్తా మీ అందరికి. ఫస్ట్ అయితే ఎందుకు ఓన్లీ శారీస్ అంటే, చాలా మంది మా అన్నయ్య పెళ్ళప్పుడు నేను కట్టుకున్న శారీస్ గురించి అడిగారు, ఎక్కడ తీసుకున్నారు చెప్పండి అని చెప్పి. సో అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఈ కొన్ని శారీస్ తీసుకెళ్తున్నా అనమాట. సో ఈ బ్లాక్ శారీ గుర్తుందా? నేను రీల్ కూడా పెట్టిన. ఈ బ్లాక్ శారీతో నా ఎడోరింటి కాడ అదేనా? అదే
ఒక రీల్ పెట్టిన పసుపు అచ్చులు చేస్తూ ఇదే ఆ బ్లాక్ శారీ. అండ్ షీ నీడ్స్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ బ్లూ శారీ కట్టుకున్నా, దీనికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది. సో ఇవన్నీ వర్క్ శారీస్, జార్జెట్ శారీస్ అనమాట. ఇవన్నీ నేను అన్విత కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో సో ఇవన్నీ నేను అన్విత కలెక్షన్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. నేను యుఎస్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నా. సో దే కేమ్ అవుట్ వెరీ గుడ్. అండ్ ఇది ఒక శారీ గ్రీన్ కలర్ది, మొత్తం వర్క్ వచ్చింది ఆల్ ఓవర్, అన్ని వర్క్ శారీసే. అండ్ కొన్ని షిఫాన్ శారీస్ అండ్ కొన్ని జార్జెట్ శారీస్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇట్లా ఆరెంజ్ వచ్చింది. శ్రీకాంత్ మెహందీ రోజు అమ్మ కట్టుకుంది ఈ శారీ. చాలా బాగుండే, అందరు చాలా బాగుంది అన్నారు. సో ఈ 3 శారీస్ అండ్ ఇంకొక ఎల్లో శారీ కూడా ఉంది, అది ఐరన్కి ఇచ్చామన్నమాట. సో అది వచ్చినాక అది కూడా ప్యాక్ చేసుకొని ఇవన్నీ తీసుకెళ్తున్నా యూఎస్కి. ఇలాంటి చిన్న సన్న శారీస్ ఎప్పుడైనా కట్టుకోవడానికి బాగుంటుంది కదా, అందుకే తీసుకుపోతున్నా. అండ్ ఇది నా పెళ్ళప్పుడు కొనుక్కున్న చీర అనమాట, ప్యూర్ జార్జెట్ శారీ. ఇది ఒకటి. అండ్ 2 పట్టు చీరలు, ఇవన్నీ పెళ్ళప్పుడు కట్టుకున్నాం. పెళ్ళి కొడుకప్పుడు ఇది కొట్టిన, ఇప్పుడు నా వ్రతంకి కట్టుకున్నాం. సో ఈ శారీస్ తీసుకెళ్తున్నాం. ఇవన్నీ అడిగారు కాబట్టి చెప్తున్నా. ఈ వర్క్ శారీస్ అన్ని కూడా అన్విత కలెక్షన్స్. నేను కింద డీటెయిల్స్ ఇస్తా డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్ చేయండి. పెళ్ళి నవంబర్ 23కి పెళ్ళి అయితే డిసెంబర్ 4కి సిరి వెళ్ళింది. సో 9-10 days ఉన్నాం. ఆ 10 daysలో ఇంకో 2 days మనం వ్రతం అని అవన్నీ అయిపోయినాయి. తర్వాత కలిసి ఉన్న నాకు తెలిసి ఒక 6 days అనుకుంటా కదా. చెప్పేదన్నా అంతే అని అంటారా? అంటే లైక్ 6 days లా లేకుండే, నాకు కొత్త ఏమనిపించలే. సిరీస్ లైక్ నా ఓన్ కజిన్, మా రిలేషన్లో ఉంటారు కదా కజిన్స్, అట్లా ఫీల్ అయినా. సో 6 days జర్నీ చాలా బాగుండే. అండ్ యా అంటే కొంచెం ఫస్ట్ అనుకున్నా ఎట్లుంటుందో, ఫస్ట్ టైం మాట్లాడా కదా, సో ఎట్లుంటుందో ఏంటో అని అనుకున్నా. బట్ చాలా క్లోజ్, చాలా ఫ్రెండ్లీ అయిపోయినాం ఈ 6 daysలోనే. చాలా మిస్ అవుతాం కూడా. ఇంక ఉండిపోయిన ఆప్షన్ లేదు, ఉండిపోని అందాం అనుకున్నా కానీ ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా పంపించాలి. బట్ హోప్ షీల్ రిటర్న్ బ్యాక్ సూన్. శ్రీత నువ్వు కూడా ప్యాక్ చేస్తావా? ఏం చేస్తావు? పిన్నికి హెల్ప్ చేస్తావా? పిన్నికి యాక్చువల్గా పొద్దు నుంచి శ్రీత నేను యూఎస్ పోతున్నా అని చెప్తుంది ఇంట్లో అందరికి. సో దాని ప్యాకింగ్ అంటే అక్కడ కొనుక్కుంటుందంట బట్టలు, ఇవి మాత్రం సిరి వరకు. అక్కడ ఎవరు ఇప్పిస్తారట? మామనంట. మామ అంటే ఎవరు? పునీత్ మామ. శ్రీత యూఎస్ వెళ్తున్నావు నువ్వు కూడా? చెప్పు, నేను యూఎస్ వెళ్తున్నాను. టికెట్ బుక్ చేసుకున్నావు నువ్వు కూడా? ఎట్లా పోతారు యూఎస్కి? ఫ్లైట్ నుంచి. ఇక్కడ వాష్రూమ్స్ లేవు. ఎక్కడ? యూఎస్ లో. ఎవరు చెప్పింది నీకు? అత్త చెప్పింది. ఊరికే యుఎస్ వస్తా అంటే అక్కడ వాష్రూమ్స్ ఉండవే, నువ్వు రావద్దు, గలీజ్ వాష్రూమ్స్ లేకపోతే ఎట్లా స్నానం చేస్తావు అని చెప్పి దాన్ని డ్రాప్ అయ్యేలాగా చేశాను. అది ఫుల్ గుర్తుపెట్టుకుంది. అట్లా చెప్పింది వాష్రూమ్స్ లేవని చెప్తుంది. ఇప్పుడు థ్యాంక్ యూ శ్రీత. సో అర్చనక్క ప్లేస్ శ్రీత తీసుకొని శ్రీత పెడుతుంది బట్టలు. వదిన ఆఫీస్కి పోయింది. Where's your mom? Shrita, where's your mom? My mom is at home. అంటే పెళ్ళైన ఫ్యూ డేస్ లోనే మొత్తం అటెన్షన్ తీసేసుకుంది. అందరు నా లెక్కనే అంటుంది శ్రీకాంత్. అట్లుంటది, మినిమం ఉంటాను అంతే. కాదు, మొన్న ఒకరోజు ఏమైంది తెలుసా? సింగిల్ లైఫ్ అలవాటయ్యి నాకు పెళ్ళి అయిపోయింది అని తెలియక బయటికి వెళ్ళిపోయినా. కామ్గా ఆకలిస్తుందని చెప్పి పానీపూరి తిందామని పోయినా. బయటికి వెళ్ళిపోయినా. సగం దూరం పోయిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో అలెక్కన ఉంది కదా ఇంట్లో ఒక ఆమె అని చెప్పి వాళ్ళు వచ్చి బయటకు పోదామా అడిగి తీసుకొని పోయినా.
విషయం నాకు చెప్పనే చెప్తే మళ్ళీ అఫెక్ట్ అవుతావని చెప్పలేదు నీకు ఆ రోజు. ప్లీజ్ నన్ను గుర్తుంచుకోండి, మీకు పెళ్ళైంది. యా థ్యాంక్ యూ అండి. యా గుర్తించండి రా, గుర్తించండి, గుర్తుంచుకోండి. నువ్వెందుకు కిసి పెడుతున్నావే? ఐ లవ్ యూ శ్రీత. ఎవరు నేను? బ్రెడ్ నేను సిరి ఈ చీర చూసి నేను రెడ్ కొనిపించుకున్నా. అవును, వ్రతంకి కట్టుకుంది రెడ్. మేము ఇద్దరం ట్విన్నింగ్ చేసినాం. ఎస్. సో ఈ 2 బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసాము. అండ్ పొద్దున ప్రయాణం అని చెప్పి ఒక బ్యాగ్ ప్యాక్ చేసాము కదా, క్యాబిన్ బ్యాగ్ అనమాట. దాంట్లో 7 kgs అలౌడ్ ఉంటుంది, కానీ మేము ఓన్లీ 5 kgs పెట్టినాం. ఇంకా 2 kgs ఉంది దాంట్లో ప్లేస్. దీంట్లో కూడా ఇంకొక 1.5 kg ఉందా? 1 kg ఉంది ఇంట్లో. 22 అయింది, అది 23 అయిపోయింది ఫుల్. అది 23 అయిపోయింది. కానీ చెప్పులు, పచ్చళ్ళు, ఇంకొక కాస్మెటిక్స్ బ్యాగ్ మిగిలి ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఎట్లా అరేంజ్ చేయాలి అనేది ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం. ఒక్కసారి డాడీ పచ్చళ్ళు ప్యాక్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత అర్థమవుతుంది, దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి, అప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నా హ్యాండ్ బ్యాగ్ ఇది. సో ఖతార్లో ఏంటంటే ఒక క్యాబిన్ బ్యాగ్ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ అలౌడ్ ఉంటుంది మనతోని. సో క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kgs అండ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది క్వశ్చన్ కూడా అడిగారు, ఎన్ని బ్యాగ్స్ అలౌ చేస్తారు మీకు అని చెప్పి. 2 bags 23 kgs into 2 అండ్ క్యాబిన్ బ్యాగ్ 7 kgs, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్. దీంట్లో జస్ట్ డాక్యుమెంట్స్ అండ్ మన నాప్కిన్, ఫోన్స్ అంతే. అవి మాత్రం పెట్టుకోవచ్చు దీంట్లో. సో నా బ్యాగ్లో అంతే, జస్ట్ నా డాక్యుమెంట్స్ పెట్టేసిన అండ్ నాప్కిన్ అండ్ నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి టాబ్లెట్స్ అండ్ ఒక ఫ్రూట్ తీసుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది నా హ్యాండ్ బ్యాగ్ అరేంజ్ చేసుకున్నా. అండ్ క్యాబిన్ బ్యాగ్ వేరే వాళ్ళు ఏం చేస్తారంటే క్యాబిన్ బ్యాగ్ తీసుకెళ్తారు, మళ్ళీ బ్యాక్ ప్యాక్ కూడా వేసుకుంటారు. చాలా మంది లాస్ట్ టైం ఆపేశారు అనమాట. మళ్ళీ వాళ్ళు ఆ 7 kgs ఏమనుకుంటారు అంటే క్యాబిన్ బ్యాక్ ప్యాక్ లో కూడా 7 kg పెట్టేసుకుంటారు, ల్యాప్టాప్ అని చెప్తారు. కానీ నో, అది వ్యాలిడ్ కాదు. ల్యాప్టాప్ ఉంటే హ్యాండ్ లో పట్టుకోండి అని చెప్తారు, లేదంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఏమైనా తెచ్చుకోండి అంటారు. బ్యాక్ ప్యాక్ అసలు అలౌ చేయరు. సో ఏం చేస్తున్నారంటే 7 kgs క్యాబిన్ బ్యాగ్ లో పెట్టేసుకొని మళ్ళీ 7 kgs ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుంటున్నారు. అక్కడ 14 kgs మేనేజ్ చేయొచ్చు అని చెప్పి. బట్ లాస్ట్ టైం చాలా మందిని చూసాను నేను, ఇంకా పునీత్ ఆపేసిండ్రు. లక్కీలీ నేను తీసుకోపోలేదు కాబట్టి ఈ బ్యాగ్తోని సేఫ్గా ఇండియా వచ్చా. బట్ చాలా లాంగ్ స్టోరీ జరిగింది కదా, ఈసారి అలాంటి స్టోరీ ఏం జరగద్దు, హ్యాపీగా వెళ్ళిపోవాలి యూఎస్కి. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్తున్నా అంటేనే ఫుల్ హెవీ హార్ట్తోని వెళ్తా. అండ్ ఒక్కసారి ఫ్లైట్ ఎక్కిన తర్వాత అన్నీ మర్చిపోయి కాంగా పడుకొని నెక్స్ట్ ఏంటి పునీత్ దగ్గరికి వెళ్ళాక హ్యాపీ ఉంటా అదే ఆలోచిస్తా. బట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇట్ విల్ బి అ వెరీ బిగ్ హెవీ హార్ట్. నాకైతే, నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి అందరూ అంతే. అండ్ ఇప్పుడు కొత్త మెంబర్ వచ్చింది కదా, నేను హార్డ్లీ కలిసి ఉన్నాము. లిటరలీ పెళ్ళైన 9 daysకి నేను వెళ్ళిపోతున్నా, హార్డ్లీ కలిసినాం. దాంట్లో కూడా తను ఒక 3 days 2 days వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండింది. అండ్ ఇంకొక 3 days మేము కలిసినాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు అందరికీ మా ఇంట్లో వైరల్ ఫీవర్స్. సో మేము బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడలే. నాకు 2 days లిటరలీ గొంతంతా ఇట్లా డ్రై అయిపోయి అస్సలు మాట్లాడడానికి రాలేదు. బట్ అసలు లేం కదా ఎక్కువ అని చాలా అది ఉంది. నేను ఏమనుకున్నా అంటే ఉన్న ఈ 10 days ఫుల్ టైం స్పెండ్ చేద్దాం, మళ్ళీ తెలియదు కదా ఎప్పుడు వస్తానో. సో తనతో ఎక్కువ ఉన్నట్టు ఉండదు అనుకున్నా. మా అర్చనందతో అనుకోండి చాలా పెళ్ళికి ముందు, నా పెళ్ళికి ముందు చాలా ఇయర్స్ ఉన్నా, కానీ అనికతో లేను కాబట్టి ఐమ్ ఫీలింగ్ లైక్ మిస్ అయిపోతా అన్న ఒక ఫీలింగ్ ఉంది. అండ్ తను నాకన్నా చిన్న కాబట్టి ఇంకొంచెం ఫ్రెండ్లీ, అర్చనతో కూడా ఫ్రెండ్లీ ఉంటా. బట్ కొంచెం నాకన్నా చిన్న కదా, ఏదో కొంచెం అట్లా ఫ్రెండ్లీగా అది తీసుకురాపో ఇది తీసుకురాపో అని అనొచ్చు కదా, అట్లా అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలిసి విల్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ విల్ ఎంజాయ్ ద నెక్స్ట్ టైం. ఈసారి అంటే బేసిక్గా
2 times వచ్చినప్పుడు కూడా మినిమం 3 months ట్రిప్ వేసింది. ఈసారి జస్ట్ 40 days ట్రిప్. 43 days అనుకుంటా అంతే. 40 అది కూడా ఫుల్ హడావిడి, అసలు హడావిడి షాపింగ్, వేరే పనులు, బయట అసలు పెళ్లికి 9 days అసలు కౌంట్ చేయక అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది. తర్వాత ఈ ఫీవర్ వల్ల అసలు ఏం అసలు ఎక్కువ నేను స్పెండ్ చేసినట్టే లేదు ఫ్యామిలీతోని. సో దిస్ టైమ్ ఇట్ వాస్ అ వెరీ షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్, వెరీ మెమొరబుల్ ట్రిప్. అన్ని వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారు మేము ఎట్లా ఎంజాయ్ చేసినాము అని చెప్పి. ఇప్పటి నుంచి నా యుఎస్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మీరు చూస్తారు. అండ్ యు నో వాట్, మా యానివర్సరీ కూడా వస్తుంది, 2nd వెడ్డింగ్ యానివర్సరీ నాది ఇంకా పునిద్ది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ టూ. ఈసారి డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేద్దాం. లాస్ట్ టైం మొత్తం ఫ్యామిలీతో ఉండే, ఈసారి ఓన్లీ నేను ఇంకా పునితం చేద్దాం అనుకుంటున్నాం అనమాట. బికాస్ తను ఇక్కడికి రాలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఇద్దరం ఎక్కడన్నా కలిసి ఉందని చెప్పి అనుకున్నాము. సో ఐఎమ్ గోయింగ్. అండ్ ఈ ప్యాకేజ్ వీడియో, ఈ లగేజ్ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నా. దీని లోపల ఏమేమి తీసుకెళ్తున్నా అనేది కొంచెం చూపించాను. బికాస్ మాకున్న టైం పీరియడ్లో అన్నీ చూపించలేకపోయాను. బట్ మోస్ట్ ఆఫ్ ది డ్రెస్సెస్ విచ్ ఐఎమ్ టేకింగ్ దేర్ టు USA ఆర్ ఇండియన్ వేర్ ఓన్లీ. కుర్తీస్, చుడిదార్స్ అండ్ ఇంకేమున్నాయి, శారీస్, ఇవే తీసుకోబోతున్నా. ఒక షరారా కూడా ఉంది, ఇవే తీసుకోబోతున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళాక కూడా మీరు అందరిలో షార్ట్స్లో అట్లా చూడొచ్చు నేను ఏమేమి కుర్తీస్ వేసుకుంటున్నా, ఏమేమి తీసుకెళ్తున్నా అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో ఐ కీప్ అప్డేటింగ్, ఐ కీప్ పోస్టింగ్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేసిన. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ to press the bell icon for more updates. Until then, take care. Bye-bye.